రాజంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో బస్వన్నపల్లి గ్రామంలో లక్కీ డ్రా పేరుతో ప్రజలను మోసం చేసి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు సిఐ సంపత్ కుమార్ తెలిపారు. పోలీసులు సోమవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ప్రభుత్వ అనుమతి లేకుండా లక్కీ డ్రా, ల్యాండ్ సేల్ పేరుతో ప్రచారం చేస్తున్న గడ్డం రాజును బస్వన్నపల్లి గ్రామంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తన సొంత వ్యవసాయ భూమి 2 ఎకరాల 10 గుంటల భూమిని లక్కీ డ్రా సేల్ పేరుతో 500 టోకెన్లు జమ చేసి ఒక్కో టోకెన్ 10,000 రూపాయల చొప్పున 500 మంది నుండి డబ్బులు వసూలు చేయాలని ఉద్దేశంతో పాంప్లెట్స్, వాట్సాప్ గ్రూప్లలో ప్రచారం చేసినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఆదివారం 4 వ్యక్తుల నుంచి 10,000 రూపాయల చొప్పున 40,000 జమ చేసి లక్కీ డ్రాలో నమోదైనట్టు పోలీసుల దర్యాప్తులో నిర్ధారణ అయిందని తెలిపారు. మరో 6 వ్యక్తులు కూడా డబ్బులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఈ నేరాన్ని అడ్డుకున్నారు. పోలీసులు అతని దగ్గర నుండి లక్కీ డ్రా పాంప్లెట్స్, 500 టోకెన్ వివరాలతో ఉన్న బుక్లెట్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ అనుమతి లేకుండా లక్కీ డ్రా, మనీ సర్క్యులేషన్ స్కీమ్ పేరుతో ప్రజల నుండి డబ్బులు వసూలు చేయడం యాక్ట్ 1978 ఇతర సంబంధిత చట్టాల ప్రకారం చట్టరీత్యా నేరమని, నిందితునిపై తగు చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని సిఐ తెలిపారు. లక్కీ డ్రా, మెగా ఆఫర్లు, ల్యాండ్ స్కేల్ స్కీమ్ వంటి పేర్లతో పైసలు వసూలు చేయడానికి వస్తున్న మోసపూరిత ప్రకటనలు నమ్మి ఎవరు కూడా డబ్బులు చెల్లించవద్దని, ఎలాంటి అనుమానాస్పద కార్యక్రమాలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సిఐ సంపత్ కుమార్ ప్రజలను కోరారు.